రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. నిన్న మన బట్టి విక్రమార్క గారితో రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్పారంటే మార్టిగేజ్ 10% ఉంది, ఆ మార్టిగేజ్ 10% అనేది ఎత్తేయమని చెప్పారు. దానివల్ల నష్టం వస్తుంది. ప్రజలకు చేరవలసినటువంటి ప్లాట్లను సక్రమంగా రోడ్లే కానీ మిగతా ఏటివైనా సరిగా వేయరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్కడ మోసం చేస్తారు. ఖచ్చితంగా ఆ 10% ల్యాండ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో మార్టిగేజ్ అయ్యి ఉంటే మిగతా రోడ్లు మౌలిక సదుపాయాలు అనేవి ప్రకటబందీగా పక్కాగా ప్రణాళిక అనేది నిర్మించి తీరుతారు. అది మంచి ఆలోచన. ఆ ఆలోచనను విరమించుకోవద్దు. ఆ 10% మార్టిగేజ్ అనేది తీసేయొద్దు. అట్లనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొంతవరకు తగ్గిస్తే బాగానే ఉంటుంది. కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా ల్యాండ్స్ వాల్యూ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఉంచడం వల్ల ఎటువంటి నష్టం లేదు. ఈ విషయంలో రియల్ ఎస్టేట్కు అండగా ఉంటూనే రియల్ ఎస్టేట్ను బలోపేతం చేస్తూనే ఉండాలి. కానీ రియల్ ఎస్టేట్కు స్వేచ్ఛ మాత్రం ఇవ్వకూడదు. రియల్ ఎస్టేట్కు స్వేచ్ఛ ఇస్తే రియల్టర్లు లేనిపోని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. మార్టిగేజ్ మాత్రం ఎత్తేయొద్దు. మార్టిగేజ్ ఎత్తేస్తే ప్లాట్లు కొన్నవాళ్ళు నష్టపోతారు, ప్లాట్లు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బాగుపడతారు. ఆ మార్టిగేజ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే కీ లాంటిది. ఆ కీ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. ఇట్టి పరిస్థితుల్లోనే బిల్డర్ల చేతులకు పోకూడదని చెప్పి నేను భావిస్తున్నాను.